పుట్టెలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 300కి చేరిందని రైల్వే అధికారులు ప్రకటించారు. 900 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని గోపాల్పూర్, అంతాపర, బాలసోర్, భద్రక్, సోరో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 300కి చేరిందని రైల్వే అధికారులు ప్రకటించారు. 900 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని గోపాల్పూర్, అంతాపర, బాలసోర్, భద్రక్, సోరో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తాడు. రాజు, చెప్పండి. వరుణ్, నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో నిజానికి చాలా దురదృష్టకరమని ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏవైతే అప్డేట్ వస్తున్నాయో వాటిని బట్టి తెలుస్తోంది. పూర్తిగా ఇది మానవ తప్పిదమే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజానికి 2 మెయిన్ లైన్స్, అలాగే 2 లూప్ లైన్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఆ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ మెయిన్ లైన్ నుండి వెళ్లాల్సినటువంటి ఈ ట్రైన్ ఏదైతే ఉందో, ప్రధానమైన షాలిమార్ చెన్నై వెళ్లే కొరమండల్ ఎక్స్ప్రెస్, దాదాపు 750 మీటర్లు ఉన్నటువంటి ఈ లూప్ లైన్ లోకి వెళ్లిపోయి అక్కడ ఎదురుగా ఉన్న గూడ్స్ రైలు అక్కడికి నిలిచి ఉన్నప్పటికీ దాన్ని ఢీకొనడంతో దాదాపు 127 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది కొరమండల్ ఎక్స్ప్రెస్ ఆ సమయంలో. దాంతో దాన్ని ఢీకొట్టడం జరిగింది. ఎన్నడూ లేనంతగా దాదాపు 300 మంది ప్రయాణికులు మృతి చెందారు. 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం కూడా అంటే పూర్తి స్థాయిలో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగడం జరిగింది. గంటకి దీనిపై వస్తున్న అప్డేట్ కనుక గమనిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేసి ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నారు. పూర్తి స్థాయి విచారణ చేయడం ఆదేశించారు. ఇక నాయకుల నుండి కూడా రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పరిశీలించి మృతులకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రకటించారు. మరోవైపు ఈ బోగిలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి ఆ లోకల్లో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకి తరలిస్తున్నారు. ఇప్పటికీ కూడా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక ట్రైన్స్ ని కూడా రద్దు చేశారు. ఇక ఏమాత్రం ఆధారం లేకుండా, అంటే రిజర్వేషన్ చేసుకోకుండా లేదా టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారి వివరాల కోసం అందులో తప్పిపోయిన వారు కావచ్చు లేదా మృతి చెందిన వారు కావచ్చు, వారి వివరాల కోసం వీరంతా కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్ ని కూడా ఇప్పటికే ప్రకటించారు. ఎవరైనా తమ బంధువులు కానీ ఈ రూట్ లో ప్రయాణించే అవకాశం ఉంటే దానికి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇక ఇందులో మొత్తం పరిస్థితి కనుక గమనిస్తే అసలు ఈ మధ్య వచ్చినటువంటి కవచ్ అనే రక్షణకి సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, సెక్యూరిటీ సిస్టమ్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా వరకు రైలు ప్రమాదాలు తగ్గాయి. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 2009లో ఇదే ప్రాంతంలో కోరమండల్ ఎక్స్ప్రెస్
ఆ, ఈ ప్రమాదం జరిగింది. అప్పటి ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. అదే సేమ్ ట్రైన్ మళ్ళీ అదే ప్రాంతంలో జరగడంతో అందరూ కూడా, అది కూడా శుక్రవారం రోజునే జరిగింది. దాంతో అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. ఏంటంటే ఈ ఈ రూట్ లో పెట్టకపోవడమే, కవచ్ అనే ఆ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టకపోవడమే ఇలాంటి ఘటనకు కారణమైందా అనే యాంగిల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు వరుణ్. థ్యాంక్ యూ రాజు. ఇక ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దీని గురించి ప్రాథమిక రిపోర్టును కేంద్ర మంత్రులు వివరించారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ఆరా తీశారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు. రైలు ప్రమాద బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. कल शाम को एक भयंकर हादसा हुआ। असह्य वेदना मैं अनुभव कर रहा हूं और अनेक राज्यों के नागरिक इस यात्रा में कुछ न कुछ उन्होंने गंवाया है। जिन लोगों ने अपना जीवन खोया है, ये बहुत बड़ा दर्दनाक और वेदना से भी परे मन को विचलित करने वाला। जिन परिवारजनों को इंजरी हुई है, उनके लिए भी सरकार उनके उत्तम स्वास्थ्य के लिए कोई कोर कसर नहीं छोड़ेगी। जो परिजन हमने खोए हैं वो तो वापस नहीं ले पाएंगे, लेकिन सरकार उनके दुख में, उनके परिजनों के दुख में उनके साथ है। सरकार के लिए ये घटना अत्यंत गंभीर है। हर प्रकार की जांच के निर्देश दिए गए हैं और जो भी दोषी पाया जाएगा उसको सख्त से सख्त सजा हो, उसे बख्शा नहीं जाएगा। मैं उड़ीसा सरकार का भी, यहाँ के प्रशासन के सभी अधिकारियों का, जिन्होंने जिस तरह से इस परिस्थिति में अपने पास जो भी संसाधन थे लोगों की मदद करने का प्रयास किया, मैं यहाँ के नागरिकों का भी हृदय से अभिनंदन करता हूँ, क्योंकि उन्होंने इस संकट की घड़ी में, चाहे ब्लड डोनेशन का काम हो, चाहे रेस्क्यू ऑपरेशन में मदद की बात हो, जो भी उनसे बन पड़ता था करने का प्रयास किया है। खास करके इस क्षेत्र के युवकों ने रात भर मेहनत की है। मैं इस क्षेत्र के नागरिकों का भी आदरपूर्वक नमन करता हूं कि उनके सहयोग के कारण ऑपरेशन को तेज गति से आगे बढ़ा पाए। रेलवे ने अपनी पूरी शक्ति, पूरी व्यवस्थाएं रेस्क्यू ऑपरेशन में आगे रिलीफ के लिए और जल्द से जल्द ट्रैक रिस्टोर हो, यातायात का काम तेज गति से फिर से आए,
इन तीनों दृष्टि से सुविचारित रूप से प्रयास आगे बढ़ाया है। लेकिन एक दुख की घड़ी में मैं आज स्थान पर जाकर के सारी चीज़ों को देख करके आया हूँ। अस्पताल में भी जो घायल नागरिक थे उनसे मैंने बात की है। मेरे पास शब्द नहीं है इस वेदना को प्रकट करने के लिए, लेकिन परमात्मा हम सबको शक्ति दें कि हम जल्द से जल्द इस दुख की घड़ी से निकले। मुझे पूरा विश्वास है कि हम इन घटनाओं से भी बहुत कुछ सीखेंगे और अपनी व्यवस्थाओं को भी और जितना नागरिकों की रक्षा को प्राथमिकता देते हुए आगे बढ़ाएंगे। दुख की घड़ी है, हम सब प्रार्थना करें इन परिजनों के लिए। ఇక ఈ ప్రమాదానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. దర్యాప్తు పూర్తయితే ప్రమాదానికి కారణమేంటో తెలుస్తుందని అన్నారు. ఘటన జరిగి గంటల వ్యవధి గడుస్తున్న ప్రమాదానికి స్పష్టమైన కారణం రైల్వే శాఖ వద్ద లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో రైల్వే వ్యవస్థ ఏ దుస్థితిలో ఉందనడానికి ఈ దుర్ఘటన నిదర్శనమని టాక్ వినిపిస్తుంది. का काम स्टार्ट हो गया है। एक तरफ से उस तरफ से रेस्टोरेशन का काम स्टार्ट हो गया है। अभी सबसे बड़ी जरूरत है कि हम सब के सब इस एरिया को खाली करें और जो बड़ी मशीनें रेस्टोरेशन में लगी हुई है उनसे दूर रहें। सर आगे में इतना दुर्घटना नहीं होता। बिल्कुल इस दुर्घटना के जड़ तक जाएंगे और कभी भी इस तरह की घटना वापस न हो उसकी व्यवस्था करेंगे। अब रेस्टोरेशन का काम स्टार्ट हो गया है। एक तरफ से उस तरफ से रेस्टोरेशन का काम स्टार्ट हो गया है। अभी सबसे बड़ी जरूरत है कि हम सब के सब इस एरिया को खाली करें और जो बड़ी मशीनें रेस्टोरेशन में लगी हुई है उनसे दूर रहें। सर आगे टाइम में इतना दुर्घटना नहीं होता। बिल्कुल इस दुर्घटना के जड़ तक जाएंगे और कभी भी इस तरह की घटना वापस न हो। अब रेस्टोरेशन का काम स्टार्ट हो गया है। एक तरफ से उस तरफ से रेस्टोरेशन का काम स्टार्ट हो गया है। अभी सबसे बड़ी जरूरत है कि हम सब के सब इस एरिया को खाली करें और जो बड़ी मशीनें रेस्टोरेशन में लगी हुई है उनसे दूर रहें। सर आगे टाइम में इतना दुर्घटना नहीं होता। बिल्कुल इस दुर्घटना के जड़ तक जाएंगे और कभी भी इस तरह की घटना वापस न हो उसकी व्यवस्था। ఒడిశా రైలు ప్రమాదంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. క్షతగాత్రులకు సహాయం చేయవలసిందిగా కోరారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలిపారు. ఇక ప్రధానమంత్రి మోడీని, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని చాలా ప్రశ్నలు అడగాలనుకున్నారు ఖర్గే. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఒడిశా ప్రమాదానికి బాధ్యులు ఎవరని నిలదీశారు. I request them come forward and help people who are in distress. Secondly, a number of Congress leaders from different states and different areas already they have reached. Yesterday night itself I spoke to my party leaders there in Orissa and also in respective states to help the people there and go there. And according to the AICC instruction, all people have gone there and now they are on the spot and they are trying to help their best. Particularly, the Chief Minister from Karnataka also has sent a special team there to take care of the distressed people, those who are badly in need of. I request them come forward and help people who are in distress. Secondly, a number of Congress leaders from different
states and different areas already they have reached. Yesterday night itself I spoke to my party leaders there in Orissa and also in respective states to help the people there and go there. And according to the AICC instruction, all people have gone there and now they are on the spot and they are trying to help their best. Particularly the Chief Minister from Karnataka also has sent a special team there to take care of the distressed people, those who are badly in need of. I request them come forward and help people who are in distress. Secondly, a number of Congress leaders from different states and different areas already they have reached. Yesterday night itself I spoke to my party leaders there in Orissa and also in respective states to help the people there and go there. And according to the AICC instruction, all people have gone there and now they are on the spot and they are trying to help their best. Particularly the Chief Minister from Karnataka also has sent a special team there to take care of the distressed people, those who are. అలసత్వం ప్రదర్శించడం, అప్రమత్తత చూపుకోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందన్నారు లాలూ ప్రసాద్ యాదవ్. అత్యున్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. कोरोमंडल ट्रेन बहुत खास ट्रेन है। चेन्नई के लिए चेन्नई जाती है मद्रास, उस पर हम भी यात्रा किए हुए हैं। किस तरह से इन लोगों ने लापरवाही बरता, सावधानी नहीं बरता और इतना बड़ा संख्या में कैजुअलिटी हो गई है। जो खबर है लगभग 800 लोगों की मृत्यु हुई है, बेसी भी होने की काफ़ी संभावना है। उच्च स्तरीय जाँच कराया जाए और पूरा जो दोषी लोग हैं इसमें जिसकी संलिप्तता है उस पर कार्रवाई करना चाहिए और मृतकों के आश्रितों को 10-10 लाख रुपया का मुआवजा और घायलों को 5-5 लाख रुपया मुआवजा दिया जाए। कोरोमंडल ट्रेन बहुत खास ट्रेन है। चेन्नई के लिए चेन्नई जाती है मद्रास, उस पर हम भी यात्रा किए हुए हैं। किस तरह से इन लोगों ने लापरवाही बरता, सावधानी नहीं बरता और इतना बड़ा संख्या में कैजुअलिटी हो गई है। जो खबर है लगभग 800 लोगों की मृत्यु हुई है, बेसी भी होने की काफ़ी संभावना है। उच्च स्तरीय जाँच कराया जाए और पूरा जो दोषी लोग हैं इसमें जिसकी संलिप्तता है उस पर कार्रवाई करना चाहिए और मृतकों के आश्रितों को 10-10 लाख रुपया का मुआवजा और घायलों को 5-5 लाख रुपया मुआवजा दिया जाए। ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా ఇలాంటి ఘోరం జరగడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తాయి. రైలు ప్రమాదాలను నివారించేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తీసుకొచ్చిన కవచ్ వ్యవస్థ ఈ మార్గంలో ఏర్పాటు చేసి ఉంటే ఈ దారుణం ఉండేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైన్లలో యాంటీ కొలిజన్ వ్యవస్థ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది తన అభిప్రాయమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. యాంటీ కొలిజన్ డివైస్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో చనిపోయిన వారి ప్రాణాలు మనం తీసుకురాలేము. ఈ ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రైలు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలైన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు ప్రకటించారు. रेलवे का एक सिस्टम है, कोई इंसिडेंट होने से वो लोग 15 लाख रुपया करके देता है। इतना 10-15 डॉज देता है। अभी डॉज देता है। हॉट स्टेट का जो आदमी मर गया, हॉट स्टेट तो उसको मदद करेगा। हमारा स्टेट से ज्यादा है,
हम भी वो परिवार को हमारा स्टेट का जो है 5 लाख करके हम देंगे और रेलवे के साथ गवर्नमेंट का साथ उड़ीसा गवर्नमेंट का साथ कोऑपरेशन करके रेलवे का साथ हम पूरा काम करेंगे जब तक काम खत्म नहीं होगा। रेलवे का एक सिस्टम है, कोई इंसिडेंट होने से वो लोग 15 लाख रुपया करके देता है, एक 10-15 डोज देता है, अभी डोज देता है। हॉट स्टेट का जो अभी मर गया हॉट स्टेट तो उसको मदद करेगा। हमारा स्टेट से ज्यादा है, हम भी वो परिवार को हमारा स्टेट का जो है 5 लाख करके हम देंगे और रेलवे के साथ गवर्नमेंट का साथ उड़ीसा गवर्नमेंट का साथ कोऑपरेशन करके रेलवे का साथ हम पूरा काम करेंगे। ఒడిశాలో తీవ్ర విషాదాన్ని నింపిన రైల్వే ప్రమాదానికి కారణమేంటనేది ఇప్పటికీ అధికారికంగా తెలియకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. అమాయకులను కబలించిన ఈ ప్రమాదంపై తాజాగా రైల్వే శాఖ స్పందించింది. ప్రమాదం సంభవించిన బాలసూర్లో రూట్లో కవచ్ వ్యవస్థ లేదని రైల్వే శాఖ ధృవీకరించింది. సహాయక చర్యలు పూర్తయ్యాయని, ట్రాక్ పునరుద్ధీకరణ చర్యలు కొనసాగుతున్నాయని రైలు అధికారులు వెల్లడించారు. Otherwise, rest of the bogies are almost, they are doing a mopping up exercise. Now the teams are also scouting for surrounding areas if any body might have been thrown during the accident or anything. So that they are doing. So once that mop up exercise is completed and these 2 bogies are done with, then we will be able to know what is the final damage that has happened to lives. There are conflicting numbers coming, and since our district magistrate as well as your senior officers are busy in coordinating hospital and other things. कंप्लीट मोबिलाइजेशन किया गया है। इधर बालेश्वर की तरफ से, उधर भुवनेश्वर की तरफ से कंप्लीट मोबिलाइजेशन किया है। टाटानगर से सब जगह से मोबिलाइजेशन किया है ताकि मैक्सिमम इस तरह की बड़ी ट्रेजेडी में जितना एफर्ट लगाया जाए उतना कम होता है। उन सभी परिवारों के साथ मेरी प्रार्थना है जिनके परिवार का मेंबर इस ट्रेजेडी में चले गए। should always be given the first preference. The people have been taken to hospitals here in Balasore. वो है कल रात से और दोनों एक साथ मिलकर ही काम कर रहे हैं एंड द डिटेल्स अबाउट कितने क्या कैजुअलिटी हुआ आप लगातार लगे हुए, कल रात से लगे हुए एंड टीम तो सारे